నిమిషాలు 3 నిమిషాల కంటే స్వప్నాలు ఉండవు. మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అబ్బాయి ఏమీ లేదే, ఇదంతా అబద్ధం అని మీకు తెలుస్తుంది, ఏమీ లేక. అదేవిధంగా చావులేని సత్పదార్థం మీకు అనుభవంలోకి వచ్చాక, చావులేని సత్పదార్థం మీకు అనుభవంలోకి వచ్చాక, ఇంతవరకు మీరు ధరించిన శరీరాలు, ఈ చావులు, ఈ పుట్టుకలు అన్నీ కూడా అదంతా డ్రీమ్ స్టఫ్ అని. ఎప్పుడైతే మీకు ఆ బ్రాహ్మి చావులేని సత్పదార్థం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, ఈ శరీరానికి సంబంధించిన చావులు, ఈ శరీరానికి సంబంధించిన పుట్టుకలు, ఈ శరీరానికి సంబంధించిన కష్టాలు, ఈ డొమెస్టిక్ ట్రబుల్స్, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్స్, డొమెస్టిక్ డిఫికల్టీస్, ఇదంతా డ్రీమ్ స్టఫ్ అని మీకు బ్రాహ్మీ స్థితి కలగానే రియలైజ్ చేస్తారు. ఇదంతా డ్రీమ్ స్టెప్ అని మీకు బ్రాహ్మీ స్థితి కలగడనే ఇదంతా డ్రీమే. ఎంతవరకు నేను అనేక చావులు వచ్చినాయి, అనేక శరీరాలు వచ్చినాయి, అనేక బర్త్స్, అనేక పుట్టుకలు, అనేక చావులు, ఇదంతా డ్రీమ్ స్టెప్పే. నీ పుట్టుక నిజం కాదు, నీ చావు కూడా నిజం కాదు. నీవు పడే కష్టాలు, నీవు పడే సుఖాలు, నువ్వు పడే ఉద్రేకాలు, నీకున్న రాగాలు, నీకున్న ద్వేషాలు, ఇవన్నీ కూడా నీ అహంకారానికే. లోపల చైతన్యానికి ఏమి లేదు, లోపల ఆత్మకి ఏమి లేవు. అవి చైతన్య అనుభవం కలగగానే ఇదంతా స్వప్న సమానం అనేది నీకు అనుభవానికి గోచరిస్తుంది. ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్.